వ్యక్తిగతంగా దెబ్బతీస్తున్నారు, నేను పోలీస్ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళే రూట్ క్లియర్ చేశానని అల్లు అర్జున్ క్లియర్ కట్గా చెప్పారు. ఆయన ఏం చెప్తున్నాడు అనేది నాకు తెలియదు. ఆయన ఏం చెప్పిండో చెప్పలేదు అనేది కోర్టు తెలుస్తుంది, పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఇంకా అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నది. అది రేపు పొద్దున ఏం జరుగుతుందో, కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో, పోలీస్ ఆఫీసర్స్ ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారో, ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఈ మధ్యకాలంలోనే పోలీసులు చేయలేదంటే పోలీసులు ఏం చేయలేదు? నీకు రక్షణ కల్పించలేదా? నువ్వు పోలీసులు నిజంగా రక్షణ కల్పించకుండా ఉంటే నువ్వు ఉంటావా? ఉంటావా? జనం తంతారు, నీ బౌన్సర్లు గీజా కాళ్ళ కింద తొక్కేస్తారు. 10,000 మంది ఉన్నారు. నువ్వు చక్కగా ఇంటికి సేఫ్గా పోయినావంటే అర్థమైంది. పోలీస్ ఆఫీసర్స్ నిన్ను ఇంటి దాకా పంపించున్నానే అర్థం చేసుకోవాలి. ఏ మనిషి అయినా ఎవరన్నా అరెస్ట్ చేస్తే చక్కగా ఇంటికి పట్టుకుపోతారు. ఎందుకు తీసుకెళ్తారు ఇంటికి? నీ 4 గోడల మీద సేఫ్గా ఉండరా బాబు అని. మేము వదిలేస్తే ఇంకోటి దంచుతాడు తోలబెట్టి. పబ్లిక్ అన్రెస్ట్ మనం క్రియేట్ చేయొద్దు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ఇక్కడ, నేను ఇష్టం వచ్చినట్టు ఎవరి గురించి మాట్లాడితే నా మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి, తీసుకుపోయి బొక్కలేస్తారు. సింపుల్ విషయం ఇది, ఎక్కువ మాట్లాడదు. నువ్వు ఒక సమాజంలో రిప్రజెంటేటివ్గా, నువ్వు ఒక సెలబ్రిటీగా, లేకపోతే ఇంకొక గొప్ప వ్యక్తిగా నువ్వు పోజ్ అయినప్పుడు నువ్వు చట్టం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి, నీ నడవడిక గురించి ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శంగా ఉండాలి తప్ప అసహించుకునేలా ఉండకూడదు. కానీ మీ ప్రవర్తన ఇప్పుడు అసహించుకునేలా ఉంది. నిన్నటిదాకా వీరుడు, శూరుడు, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు చాలా అవమానాలు జరుగుతున్నాయి అని ఫీల్ అయినాం మేము. కానీ ఈ ఒక్క రోజుతోనే నీకు జరిగినాయని కరెక్టే అనిపిస్తుంది.